హాయ్ హలో మామ, నమస్తే నమస్తే. ఐ హోప్ అందరు బాగున్నారని అనుకుంటున్నా. మామ, మన ఛానల్కి రీసెంట్గా 10K సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యారు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మనం ఇదే విధంగా 100K కూడా కొట్టాలి త్వరగా. చాలా లేట్గా ఉన్నాం మనం. ఇంకా ఎవరైనా వీడియో లైక్ చేయకపోతే వీడియో లైక్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మనకు 90% పీపుల్ ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు వీడియోస్ని. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగా మామ, ఈ వీడియోలో ఏంటంటే తమిళ చూడాలని మీకు అర్థమైపోయింటుంది. మనం అన్బాక్సింగ్ చేయబోతున్నామని. మేకర్ బజార్ నుంచి కొన్ని ఎలక్ట్రానిక్ కంపోనెంట్స్ అయితే తెప్పించాము. అందరికి తెలిసే ఉంటుంది, మేకర్ బజార్ అనేది ఒక ఆన్లైన్ స్టోర్. మనకు చీప్ అండ్ బెస్ట్ లో కావాలంటే ద బెస్ట్ యాప్ అనమాట. ఇదే కాదు, ఇంకా యాప్స్ ఉన్నాయి. ఇంకా ఇదే యాప్ కావాలంటే ప్లే స్టోర్ లోకి వెళ్ళి మేకర్ బజార్ అని సెర్చ్ చేసి ఇన్స్టాల్ చేసుకుని బుక్ చేసుకోండి. తెలుగు కస్టమర్ సపోర్ట్ కూడా ఉంది. ఎవరు భయపడాల్సిన పనిలే. చాలా మంది భయపడుతూ ఉంటారు, బుక్ చేసుకోండి ఇంటికి వస్తుందా రాదని. అట్లేంలే, కంపల్సరీ వస్తుందండి. ఆన్లైన్ పేమెంట్ చేసుకోండి. అండ్ సివోడి ఆప్షన్ కూడా ఉందనుకుంటా, మేబీ ఐ డోంట్ నో క్లారిటీగా. అండ్ ఈ వీడియోలో నేను ఏం బుక్ చేశానో స్టెప్ బై స్టెప్ ఓపెన్ చేసి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. లెట్స్ స్టార్ట్ అవర్ న్యూ వీడియో. మా ప్యాకింగ్ గురించి మాట్లాడుకుంటే ఎప్పటిలాగా మేకర్ బజార్ అయితే మనకు స్ట్రాంగ్గానే చేసింది. కాకపోతే ఈ డిటీడీసీలో రావడం వల్ల కొంత వాళ్ళు నలిపేశారనమాట. మాకైతే పార్సల్ బాగానే వస్తుంది. ఎందుకో ఈసారి ఇట్లా కొంచెం డ్యామేజ్ అయింది. బట్ కంపెనీస్కి అయితే ఏం కావు. నాకు తెలిసి వాళ్ళు పర్ఫెక్ట్గా ర్యాప్ చేసి ఉంటారు. ఐ హోప్ బాగుంటుందని అనుకుంటున్నా. మనకు కొత్త కొత్తటి ఓపెన్ చేయాలంటే మనకు ఫుల్ ఇంట్రెస్ట్. ఇలాంటి వాటిల్లో మనకు బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇంకా వీడియో ఎవరైనా లైక్ చేద్దాం, ఫటాఫట్ లైక్ చేయండి. లైక్స్ ఎందుకు అంతమంది చూస్తే లైక్స్ ఎందుకు సరిగ్గా కొట్టారు. చెప్పాను కదా, ఓపెన్ చేయగానే ర్యాపింగ్ మాత్రం సూపర్గా చేసింటారు. ఎలక్ట్రానిక్ కంపోనెంట్స్ని ప్యాకింగ్ చేయడంలో మేకర్ బజారు ఫస్ట్ క్వాలిటీ మెయింటైన్ చేస్తుంది. నాకైతే అది చాలా బాగా నచ్చుతుంది. చూడండి ఎంత నీట్గా ప్యాకింగ్ చేసేది. ఇక్కడ అంత డ్యామేజ్ అయింది కదా, ఇక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. మీకు క్లారిటీగా ఒకటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తా. వీటన్నిటికీ నేను కవర్స్ అన్ని రిమూవ్ చేసిన తర్వాత మీకు క్లారిటీగా ఒకటి సింపుల్గా నీట్గా చూపించేస్తాను అనమాట. ఇక్కడ చూడండి, డీసీ ప్రొపెల్లర్స్ ఆల్మోస్ట్ 5 పీసెస్ అయితే తెప్పించా. మన దగ్గర ప్రొపెల్లర్స్ అయితే అస్సలు లేవు అనమాట. ఏదైనా చిన్న చిన్న ప్రాజెక్ట్స్లో యూజ్ చేయాలన్నా కూడా ఇక్కడ ఒకటి 20-25 రూపీస్ పడుతుంది. ఇక్కడైతే చాలా తక్కువ కష్టపడ్డాయి. అందుకోసం మేకర్ బజార్లో మొత్తం 5 పీసులు అయితే పెట్టా. ఇది ఎన్ని ఇంచులో తెలియదు ఎగ్జాక్ట్గా. 4 inches 100 mm 3 blades మినీ ప్రొపెల్లర్ అంట. ఇక్కడ ఇట్లా మెన్షన్ చేశాడు. ఆల్మోస్ట్ నేను 5 పీసెస్ అయితే తెప్పించా. చాలా చిప్ కష్టపడ్డాయి. మీరు చూడండి ఏ విధంగా ఉన్నాయో. అలాగే 12 volt 775 మోటార్ సంబంధించిన ప్రొపెల్లర్ కూడా ఒకటి తెప్పించా. ఒకటి రీఛార్జబుల్ టేబుల్ ఫ్యాన్ తయారు చేద్దామని. ఇది కూడా చూడండి, దీంతో మనకు దీనికంటే కొంచెం పెద్ద సైజు కూడా ఉంది. ఎగ్జాక్ట్గా ఎన్ని ఇంచులో తెలియదు కానీ నాకు తెలిసి 4 inches పైన అనమాట. 4 to 5 inches పైన ఉంది. ఇది 6 inches అనుకుంటున్నా. కానీ మీరు దీనికంటే పెద్ద సైజ్ కూడా ఉంటుంది, దాన్ని కూడా తీసుకోవచ్చు. మనకు కాంపాక్ట్ సైజులో కావాలంటే ఇది బెస్ట్. ఇది మనం కావాలంటే 555 మోటార్లో కూడా కనెక్ట్ చేసుకోవచ్చు సెట్. మన సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు, ప్రతి వీడియోలో మనం లిథియం అయన్ బ్యాటరీస్ని అయితే కంపల్సరీ తెప్పిస్తాము. సింపుల్గా అయిపోతాయి. అందుకోసమే ఒక 5 బ్యాటరీస్ మళ్ళీ తెప్పించాను అనమాట. ప్రతి ఏది బుక్ చేసినా కంపల్సరీ లిథియం అయన్ బ్యాటరీ మాత్రం కంపల్సరీ బుక్ చేస్తా. ఒక 5 పీసెస్ అయితే ఆర్డర్ పెట్టా. వీటి కాస్ట్లు అన్నిటిని కింద స్క్రోల్ చేస్తూ ఉంటారు చూడండి, దాని నుంచి చెక్ చేసుకోండి. 18650 లిథియం అయన్ బ్యాటరీ సింగిల్ బ్యాటరీ హోల్డర్స్ అనమాట. ఆల్మోస్ట్ 7 పీసెస్ అయితే తెప్పించా. దీంతో కొంచెం పనింది, అందుకోసమే తెప్పించాను అనమాట. ముందుసారి ఒకసారి లోకేష్ గారి దగ్గర తెచ్చుకోండి, అవి అయిపోయినాయి. అందుకోసం ఇవి తెచ్చా. ఆల్మోస్ట్ 7 పీసెస్ ఉన్నాయి. దీంతో చాలా పనింది. ఈ 12 volt లిథియం అయన్ బ్యాటరీ ప్యాక్స్ అనమాట. ఇన్స్టెంట్గా సింపుల్గా ఇప్పుడు తయారు చేసేసుకోవచ్చు. లిథియం అయన్ బ్యాటరీ సిరీస్లో పెట్టేస్తాం కానీ 12 volt అవుట్పుట్ అయితే వస్తుంది అనమాట. మనం ప్రతి వీడియోలో కానీ ఏదైనా కానీ 12 volt ఇన్స్టెంట్ కావాలనుకున్నప్పుడు అప్పుడప్పుడు మనం తయారు చేసుకోలేం. కాబట్టి సింపుల్గా ఈ విధంగా ప్యాక్స్ యూజ్ చేస్తే సెట్. నేను ఇది 2 తెప్పించా. ఎందుకంటే నేను ఎప్పుడైనా ఇన్స్టెంట్గా అప్పుడప్పుడు 12 volt కావాలా. ప్రతిసారి ఇంకా వైర్లు సాల్వింగ్ చేసుకోవాలంటే పెద్ద టైం టేకన్ ప్రాసెస్. సింపుల్గా ఇట్లా ప్యాక్స్ ఉంటే బెస్ట్. ఒకటి కనిపిస్తుంది SPST స్విచ్చెస్, మన నార్మల్ DC స్విచ్చెస్ అనమాట. ఇవి ఆల్మోస్ట్ నేను 20 పీసెస్ తెప్పించా. నా దగ్గర ఉన్నట్టు అయిపోయాయి. బట్ ఇక టౌన్లో చాలా కష్టపడుతున్నాయి. అన్నీ మొదలు చాలా చీప్ అని పడ్డాయి అనమాట. 5 to 6 పీస్ పడ్డాయి అంతే. అండ్ ఆల్సో ఇవి 250 voltage 6 amps దాకా కన్జ్యూమ్ చేస్తాయి అనమాట స్విచ్చెస్. అండ్ అంత వోల్టేజ్ పెట్టి కూడా అంత
డ్యామేజ్ కావు. అందుకోసం ఈ స్విచెస్ ఒక 5 పీసెస్ దాకా తెప్పించా. అండ్ ఆల్సో ఈ పుష్ బటన్ స్విచెస్ మనం మోర్ దెన్ ఓపెన్ సర్క్యూట్ ప్రాజెక్ట్స్ లో బెస్ట్ అనమాట. ఈసారి నాకు చాలా తక్కువ వచ్చినాయి, అందుకు తెప్పించాను అనమాట. అండ్ ఆల్సో ఈ పుష్ స్విచెస్ మోర్ దెన్ 5 పీసెస్ తెప్పించా. డ్రిల్లింగ్ మిషన్ చేసే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడతాయి ఇవి నార్మల్ మోటార్స్ కాదు, 12 వోల్ట్ 775 బాల్ బేరింగ్ మోటార్స్ ఇవి. దీంతో ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటది. నార్మల్ గా మనకు చుట్టూరుతో మెటల్ వచ్చేది, బట్ ఇది బాల్ బేరింగ్ అనమాట. ఈ మోటార్లో నాకు ఇప్పుడు చాలా అవసరం, ఎందుకంటే గేర్ మోటార్స్ యూజ్ చేసినప్పుడు ఈ టెర్మినల్స్ కట్ అయిపోయి మోటార్స్ వేస్ట్ అయిపోతాయి అనమాట. ఇవి స్పేర్ గా పెట్టుకుని తర్వాత ఎక్స్చేంజ్ చేసుకోవడం కోసం ఈ మోటార్స్ తెప్పించా 10 పీసెస్. 2 టైప్స్ ఆఫ్ ప్రొపెల్లర్స్ తెప్పించా కదా, దాంతో ఇది చిన్న 3 వోల్ట్ మోటార్స్కి సెట్ అయిపోతుంది అనమాట. ఇది చూడండి ఎంత బాగా సెట్ అయిపోయిందో. అండ్ ఆల్సో ఇది 12 వోల్ట్ 775 మోటార్ సంబంధించినది. ఇది కూడా పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది. దీంతో ఒక మంచి వీడియో అయితే వేద్దాం. కాబట్టి 775 మోటార్ కూడా సెట్ అయిపోయింది. ఇది 220 వోల్ట్ 15 వాట్ సాలరింగ్ ఐరన్. ఇది ఎందుకు బుక్ చేసినా నాకే అర్థం కాలే. నేను చిన్న సాలరింగ్ ఐరన్ కోసం బుక్ చేయబోయి ఇది బుక్ చేసినానేమో. ఇది కూడా చిన్న సాలరింగ్ లాగానే ఉంది, బట్ చూద్దాం ఇది ఎంత మటుకు సెట్ అయిపోతుందా మనకు. ఇది 4 ఛానల్ RC రిసీవర్. మన రిమోట్ కంట్రోల్ సిస్టమ్ ఉంటుంది కదా, అదే ఇది అనమాట. దీంతో ఒక మంచి ప్రాజెక్ట్ చేద్దామని తెప్పించా. ఫస్ట్ తెప్పించా కానీ అది డ్యామేజ్ అయిపోయింది, అందుకోసం మాది సెకండ్ టైం అయితే బుక్ చేసా. ఇది ఆర్డినో బేస్డ్ రిమోట్ కంట్రోల్ మోడ్యూల్ అనమాట. దీంతో ఒకటి మంచి ఆర్డినో ప్రాజెక్ట్ అయితే తయారు చేయబోతున్నాం. హోమ్ ఆటోమేషన్ ప్రాజెక్ట్స్ బెస్ట్ అనమాట. ఇది మనం రిమోట్ కంట్రోల్తో ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవడానికి యూజ్ అయ్యే ప్రాజెక్ట్ ఇది. ఈ మోడ్యూల్ పేరు వచ్చేసి MPU 650 మోడ్యూల్. దీంతో మనం సెల్ఫ్ బ్యాలెన్సింగ్ రోబోట్ అయితే తయారు చేయబోతున్నాం, అందుకోసమే తెప్పించాను అనమాట. 20 ఆంపియర్ BMS మోడ్యూల్స్. దీన్ని చాలా కేర్ఫుల్గా యూజ్ చేయాలా. మనం పాజిటివ్ నెగిటివ్ 2 టెర్మినల్స్ టచ్ అయిపోతే కదా అక్కడ ఉన్న ట్రాక్ లైన్స్ అయితే కట్ అయిపోయి BMS మోడ్యూల్ అయితే పని చేయదు అనమాట. చాలా కేర్ఫుల్గా యూజ్ చేయాలి కరెక్షన్స్ చేసినప్పుడు మాత్రం కంపల్సరీగా. లాస్ట్ 12 వోల్ట్ ఫీమేల్ సాకెట్ పిన్స్ ఇవి కూడా ఒక 10 పీసెస్ దాకా తెప్పించాం. మోర్ దెన్ ఇది మన దగ్గర అయిపోయాయి. లోకల్లో మొత్తం చాలా కాస్ట్ ఉన్నాయి, ఒకటి 15 to 20 రూపీస్ దాకా ఉన్నాయి. అన్నైనా మొత్తం నాకు చాలా చీప్ పడ్డాయి. అవి DB4056 1 ఆంపియర్ ఛార్జింగ్ మోడ్యూల్స్ అనమాట. 3 వోల్ట్ లిథియం బ్యాటరీస్ ఛార్జ్ చేసుకునే మోడ్యూల్స్. ఇవి కూడా మోర్ దెన్ ఒక 10 పీసెస్ దాకా తెప్పించాం. చిన్నది పీసెస్ స్క్రూ డ్రైవర్ అనమాట. 2-in-1 సైడ్ ఫ్లాట్ తర్వాత స్టార్ 2 ఉంటది. చాలా బాగుంది అండ్ క్వాలిటీ కూడా చాలా ప్రీమియం ఉంది. మనకైతే బాగా సెట్ అవుతుంది, అందుకే ఒకటి తెప్పించా. డ్రిల్లింగ్ బిట్ కోర్ అనమాట. 4mm to 20mm దాకా హోల్ వేసుకోవచ్చు. నేను ఫస్ట్ టైం ఇది తెప్పిన ముందు చాలా మంది చెప్పారు తెప్పించుకోని నా ఫ్రెండ్స్, బట్ మర్చిపోయా. అండ్ ఈసారి తెప్పించా. ఎంత ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇది ఒక 4 ప్లాస్టిక్ కంటైనర్స్. మనకి ఎలక్ట్రానిక్ SMD కంపోనెంట్స్ పెట్టుకోవడం కోసం బాగా యూజ్ అవుతుంది కానీ ఒకటి ఆర్డర్ పెట్టా. SMD కంపోనెంట్స్ కానీ DP407 ఛార్జింగ్ మోడల్ కానీ LEDs స్విచెస్ అన్ని వేసుకొని జాగ్రత్త పెట్టుకోవచ్చు అనమాట. ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూసారని అనుకుంటున్నా. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన బెల్ నోటిఫికేషన్ మాత్రం మస్ట్ అండ్ షుడ్ గా ఆన్లో పెట్టుకోండి. నెక్స్ట్ ఇన్ ది వీడియో. లవ్ యూ ఆల్.